హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, బాగున్నారా? దిస్ ఇస్ కణనాథ్ శంకర్. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. సో మనం ఒక వీడియోలో ప్రామిస్ చేశాము మీకు టాప్ 3 ఇన్స్టెంట్ లోన్ యాప్స్ గురించి సజెషన్ చేస్తానని చెప్పి. సో ఈ వీడియోలో అది చేయబోతున్నాం. మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి తెలుసు మనం ప్రమోషనల్ కంటెంట్ చేయము. పర్టికులర్గా లోన్ యాప్స్ గురించి మనం ఎటువంటి ప్రమోషనల్ వీడియోస్ని ఇదివరకు అయితే చేయలేదు. ఒకవేళ చేసినట్లయితే చేస్తాను. ఇది నాన్ ప్రమోషనల్ వీడియో. సో ఇది ప్రమోషనల్ వీడియో కాదు, జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ని ఉన్నట్లుగా చెప్తానమాట. సరే, ఇకపోతే టాప్ 3 లోన్ యాప్స్ మాత్రమే కాకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం బోనస్గా ఇంకొక లోన్ యాప్ గురించి కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఆ లోన్ యాప్ అయితే మరి ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి క్రెడిట్ స్కోర్ ఉండదు పెద్దగా, అండ్ లోన్ హిస్టరీ మీకు సరిగ్గా లేకపోయినా కూడా ఈ పర్టిక్యులర్ లోన్ యాప్లో మీకు లోన్ ఇచ్చే అవకాశం, పొందే అవకాశం 80% ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బై ద వే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్ప మ్యాక్సిమం 50,000 కంటే ఎక్కువ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ నుంచి మీరు లోన్ పొందొద్దు. మీకు అవకాశం ఉన్నా కూడా ₹1,00,000 మేము ఇస్తాంరా బాబు తీసుకోరా అని చెప్పినా కూడా వాటికి దండం పెట్టి యాప్స్ నుంచి మీరు లోన్ పొందొద్దు. ఎక్కువ అమౌంట్ మీకు అవకాశం ఉన్నట్లయితే మీకు బ్యాంక్లో కూడా ఇస్తారు. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ 1 lakh 2 lakhs ఇస్తున్నారంటే బ్యాంక్లో అంత ఇవ్వకపోయినా కనీసం దానికంటే కొంచెం ఒక 20-30 వేలు తక్కువగా వస్తుంది. బట్ అది సేఫ్, బ్యాంక్లో పొందడం సేఫ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, ఫస్ట్ లోన్ యాప్ క్రెడిట్ బి అండి. సో క్రెడిట్ బి అనే లోన్ యాప్, వీళ్ళు 3 types ఆఫ్ ప్లాన్స్ని మనకి లోన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ లోన్. ఈ పర్సనల్ లోన్కి మీకు సాలరీడ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. మీకు స్టేబుల్ శాలరీ అనేది అకౌంట్లో మీకు పడుతూ ఉన్నట్లయితే మాత్రమే, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని చూసి మాత్రమే ఈ పర్సనల్ లోన్ ప్లాన్ ద్వారా వస్తుంది. బట్ రెండోది ఉందండి, ఫ్లెక్సీ పర్సనల్ ప్లాన్ అని చెప్పి. ఈ ఫ్లెక్సీ పర్సనల్ ప్లాన్ ఎవరికంటే మనకి స్టేబుల్ ఇన్కమ్ లేదు, అరే మనం శాలరీడ్ ఎంప్లాయీ కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, నాకు శాలరీ పడట్లేదు, మరి నాకు లోన్ కావాలనుకునే వాళ్ళ కోసం డిజైన్ చేసిన ఒక ప్లాన్ ఇది. సో బట్ ఈ ప్లాన్లో ఏంటంటే ఒకేసారి 50,000 40,000 అనేది ఉండదన్నమాట. స్టార్టింగ్ మన క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని మినిమం 650 నుంచి 700 అని చెప్తున్నారు. సో ఆ క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని మన పాస్ట్ క్రెడిట్ రికార్డ్ని బేస్ చేసుకొని మనకు ఒక 5,000 10,000 ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం కరెక్ట్గా పే చేసినట్లయితే నెక్స్ట్ టైం లోన్ అమౌంట్ని పెంచుతాడనమాట. బట్ ఐఎమ్ నాట్ అడ్వైజింగ్. సో లోన్ అమౌంట్ ఎక్కువ పొందడానికి కోసం చాలామంది ఏంటంటే ఒక 5,000 10,000 తీసేసుకొని తిరిగి పే చేసి మళ్ళీ కడుతారు. సరే, నెక్స్ట్ టైం తీసేసుకొని మళ్ళీ కట్టడం కూడా ఓకే, కానీ ఆ ఉచ్చులో పడిపోకండి అనేది నా కైండ్ రిక్వెస్ట్ టు యూ ఆల్. ఎమర్జెన్సీకి తీసుకోండి, తిరిగి కరెక్ట్గా పే చేసేసేయండి, వాడి జోలికి వెళ్ళకండి. సో దిస్ ఇస్ మై సజెషన్. సరే, ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి చూస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 30% వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. హిడెన్ ఛార్జెస్ అంటే మనకి ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీని 5 to 10% వరకు కూడా మనం లోన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఎంతైతే మనకు వస్తుందో ఆ అమౌంట్ నుంచి ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి డెబిట్ చేయడం జరుగుతుంది. సో ప్రాసెసింగ్ ఫీ కంపల్సరీ ఉంటుంది క్రెడిట్ బిలో, అది కొంచెం ఎక్కువే మిగతా ప్లాట్ఫామ్స్లో పోల్చుకుంటే. బట్ వీళ్ళు ఆర్బీఐ రిజిస్టర్డ్ జెన్యూన్ లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్స్. గత చాలా సంవత్సరాలుగా కూడా, కోవిడ్ కంటే ముందు నుంచి కూడా లోన్ లెండింగ్ బిజినెస్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళని నమ్మి అయితే లోన్ని మనం పొందొచ్చు అనమాట. పోతే మూడో ప్లాన్ ఒకటి ఉంది, అది వౌచర్స్ ఇస్తారు. షాపింగ్ చేసుకుంటారు కదా, అరే ఫ్లిప్కార్ట్లో ఆఫర్లు ఉంటాయి, మన దగ్గర డబ్బులు ఉండవు, సో ఎలా కొనాలంటే వీడు ఈ పర్టిక్యులర్ ప్లాన్ ద్వారా ఏంటంటే మీకు డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్లో వేయకుండా ఒక వౌచర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వౌచర్ని యూజ్ చేసి మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ షాపింగ్ చేయొచ్చు అనమాట. షాపింగ్ చేయడానికి లోన్ తీసుకొని మరీ చేయాలా? సో ఐ డోంట్ అడ్వైజ్ దిస్ పర్టిక్యులర్ ప్లాన్. సెకండ్ ఫ్లెక్సీ ఆప్షన్ అయితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుందనేది నా అభిప్రాయం. ఒకవేళ మనం తిరిగి పే చేయకపోతే ఎటువంటి హెరాస్మెంట్ ఉంటుంది? వీళ్ళు లీగల్ లెండింగ్ ప్లాట్ఫామ్, ఈ చైనీస్ ప్లాట్ఫామ్ లాగా మన ఫొటోస్ని అంతా మాఫ్ చేసి మన కాంటాక్ట్స్కి అంతా సెండ్ చేయడము, బూతులు పెట్టడం, ఇట్లాంటివంతా లీగల్లీ వీడు చేయలేడు, ఎందుకంటే లీగల్లీ రిజిస్టర్డ్. ఒకవేళ అలా చేసినట్లయితే లీగల్గా వీడిపైన అగెయిన్స్ట్గా కేసు ఫైల్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది, ఆ రైట్స్ మనకు ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మనం తిరిగి పే చేయకపోతే పెనాల్టీ టైం ఉంటుంది, ఆ పెనాల్టీ టైంలో కరెక్ట్గా పే చేయాలి. దెబ్బ మనకి ఎటు చూసినా పెనాల్టీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో జనరలీ లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ క్రెడిట్ స్కోర్ని అప్డేట్ చేయాలండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. మనం తిరిగి కరెక్ట్గా పే చేసినట్లయితే విత్ ఇన్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం 30 days అంటారు. సో 30 to 45 days దాంట్ లోపల మన క్రెడిట్ స్కోర్ని వాళ్ళు అప్డేట్ చేయాలి. బ్యూరోస్కి, సిబిల్ కానీ ఎక్స్పీరియన్ కానీ వీళ్ళకి చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు కూడా మనం సరిగ్గా పే చేసినప్పుడు అప్డేట్ చేయరు, కానీ పే చేయకపోతే మాత్రం యాజ్
సూన్ as పాసిబుల్ మన బీరోస్కి అప్డేట్ చేసేస్తారు. సో అది అక్కడ దెబ్బైపోతాం. సో దట్ తిరిగి పే చేసేస్తే మనకే మంచిదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ రెండో లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్ నవి. ఈ నవి లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్ని మనం ఈ టాప్ 3 లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్స్లో సజెస్ట్ చేసేదానికి ఒకే ఒక బలమైన కారణం ఏంటంటే, ఇదివరకే నేను చెప్పాను కదా, మన క్రెడిట్ స్కోర్ని మనం కరెక్ట్గా పే చేసినా అప్డేట్ చేయరు చాలామంది అని చెప్పి. బట్ వీడు అలా కాదండి. మనం కరెక్ట్గా కన్నా పే చేసుకుంటూ వెళ్ళినట్లయితే నవి అనే ప్లాట్ఫామ్ చాలా జెన్యూన్గానే బీరోస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో మనకి పర్సనల్ లోన్స్ పొందాలన్నా బ్యాంక్స్ ద్వారా డైరెక్ట్గా బ్యాంక్లో వెళ్ళి పొందాలన్నా, లేకపోతే హోమ్ లోన్స్ లాంటివి, వెహికల్ లోన్స్ లాంటివి పొందాలన్నా మన సిబిల్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో దట్ నవి ప్లాట్ఫామ్ అనేది చాలా జెన్యూన్, ఆర్బీఐ రిజిస్టర్డ్ అండ్ మన యొక్క క్రెడిట్ స్కోర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాడు. సో దట్ ఐఎమ్ సజెస్టింగ్ దిస్ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అందరికీ లోన్ వస్తుందంటే రాదండి. మనకి కాన్స్టెంట్గా శాలరీ అనేది అకౌంట్లో పడుతూ ఉండాలి. సో సాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్ అనేది లోన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. క్రెడిట్ స్కోర్ బాగుండాలి, సాలరీడ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. సో వాళ్ళకి చాలా జెన్యూన్గా ఈ లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. బ్యాంక్స్తో పోల్చుకుంటే డాక్యుమెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది, క్రెడిట్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. శాలరీ మినిమం 10,000 కరెక్ట్గా పడుతూ ఉంటే కూడా లోన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఇకపోతే మూడో లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్, ఇది నా పర్సనల్ ఫేవరెట్ అని చెప్తాను. సో ఆ లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్ పేరు MoneyWiv. ఎందుకంటే దీంట్లో నేను 2 times లోన్ పొందడం జరిగింది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా లోన్ పొందడం జరిగింది. సో క్రెడిట్ బ్యూరోలో కూడా చాలా కరెక్ట్గానే వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో క్రెడిట్ స్కోర్ కూడా పెరగడం జరిగింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా సిబిల్ స్కోర్ 600 ఉంటే చాలు. 600 అనేది సిబిల్ స్కోర్కి సంబంధించిన ఈ క్రెడిట్ బ్యూరోస్ ఉంటాయండి, సిబిల్ ఎక్స్పీరియన్ అని చెప్పి. అలా సిబిల్ 600 ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్ని మీరు తీసుకున్నట్లయితే 650 ఉండాలన్నమాట. సో ఇలా 600 కానీ 650 కానీ ఉన్నట్లయితే లోన్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సాలరీడ్ ఎంప్లాయీస్కే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయీస్కి కూడా క్రెడిట్ స్కోర్ కనుక హెల్దీగా ఉన్నట్లయితే లోన్ని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా 16 to 17% పర్ యానం, చాలా రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ అని చెప్తాను. ప్రాసెసింగ్ ఫీ కూడా చాలా 3 to 5% మాత్రమే ఛార్జ్ చేస్తాడు. హిడెన్ ఛార్జెస్ ఏం పెద్దగా ఉండదు. మనం ఆ లోన్ ఆఫర్ డాక్యుమెంట్ని కరెక్ట్గా చదివినట్లయితే మనకే ఐడియా వస్తుంది. ప్రతి విషయాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఈ లోన్ యాప్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో లోన్ వచ్చే అవకాశాలు కూడా చాలా మందికి ఎక్కువ ఈ ప్లాట్ఫామ్లో, కాబట్టి మనం దీన్ని టాప్ 3లో సజెస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ నాకు సంబంధించినంత వరకు MoneyWiv ఇస్ ద బెస్ట్ లోన్ యాప్. ప్రమోషనల్ కాదు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ ఫైనలీ బోనస్ లోన్ యాప్ అని చెప్పాను కదా, ఈ లోన్ యాప్ ఎవరికంటే దారుణమైన క్రెడిట్ స్కోర్ ఉంటుంది. క్రెడిట్ హిస్టరీ చూసుకుంటే సరిగ్గా కూడా పే చేసి ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా, స్టూడెంట్స్కి మరి ముఖ్యంగా స్టూడెంట్స్, సో ఇటువంటి వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ లోన్ ప్లాట్ఫామ్ నుంచి లోన్ వస్తుంది. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. అదేంటంటే ఇక్కడ చాలా మినిమం అమౌంట్ని వీళ్ళు లోన్గా ఇవ్వడం జరుగుతుంది. మినిమం అంటే దారుణంగా మరి 500 ఇస్తాడు. మరి వర్స్ట్ కేస్ మన క్రెడిట్ స్కోర్ వర్స్ట్గా ఉంది, మన పాస్ట్ రీపేమెంట్ హిస్టరీ వర్స్ట్గా ఉంది, అటువంటి సిచ్యువేషన్స్లో 500 ఇస్తారు. బట్ ఇంకొక ఆఫర్ ఏంటంటే, వీడి దగ్గర ఉండే ఒక మంచి లక్షణం చెప్తాను. నువ్వు వేరే లోన్ లెండింగ్ ప్లాట్ఫామ్లో లోన్ తీసుకొని వాడికి తిరిగి పే చేయకపో, నాకు సంబంధమే లేదు. నా వరకు నువ్వు గుడ్ బాయ్ అయితే చాలు. సో నా లోన్ ప్లాట్ఫామ్లో నమ్మి నీకు ఇస్తున్నా, నాకు తిరిగి నువ్వు కరెక్ట్గా పే చేసినట్లయితే నెక్స్ట్ టైం నీకు లోన్ అమౌంట్ పెంచుతా. నీ క్రెడిట్ స్కోర్కి సంబంధం లేకుండా, నీ పాస్ట్ క్రెడిట్ హిస్టరీకి సంబంధం లేకుండా, ఓన్లీ నాతో నీకుండే రిలేషన్షిప్ బట్టి అది హెల్దీ అయినట్లయితే నేను కూడా హెల్దీగా ఉంటానని చెప్పే ఒక ప్లాట్ఫామ్ ఇది. సో 500 అనేది ఇస్తాడు కదా, మనం తిరిగి కరెక్ట్గా పే చేసామనుకోండి 1000 అవుతుంది. తిరిగి కరెక్ట్గా పే చేస్తే 5,000, 10,000, మ్యాక్స్ టు మ్యాక్స్ 10,000 వరకు మన యొక్క పెటీ ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్కి చాలా ఉపయోగపడే ఒక లోన్ ప్లాట్ఫామ్ ఇది. అర్థమవుతుంది, బిల్డప్ ఇచ్చింది చాలు. ఇంతకీ లోన్ ప్లాట్ఫామ్ పేరు ఏంటని అడుగుతున్నారు కదా. ఈ అప్లికేషన్ పేరు బ్రాంచ్ అండి. ఎంపాకెట్ లాగా కాదు. ఎంపాకెట్ అనేది ఒక ట్రాప్. మళ్ళీ చెప్తున్నాను, మన వీడియోస్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాం. ఎంపాకెట్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సజెస్ట్ చేయం. అది పెద్ద ట్రాప్. ఇంట్రెస్ట్ రేట్స్ భారీగా ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, తిరిగి పే చేయాల్సిన టైం కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇది అలా కాదు. ఎంపాకెట్ రిజిస్టర్డే అయినా కూడా అది పెద్ద ట్రాప్. బట్ ఇది అలా కాకుండా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కొంచెం మినిమల్గా ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ చాలా రీజనబుల్గా ఉంటుంది. కాబట్టి సో స్టూడెంట్స్కి కానివ్వండి, ఎమర్జెన్సీలో ట్రాక్ రికార్డ్ వర్స్ట్ ట్రాక్ రికార్డ్, అటువంటి పరిస్థితుల్లో కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 80% ఉంటుంది. 100 out of 100 అని చెప్పట్లేదు. ఈ క్రెడిట్ స్కోర్ అయితే దారంగా 450, 500 అట్లుండే వాళ్ళకి 80 పరిస్థితుల్లో రాదు. బ్యాడ్ రికార్డ్ ఉంటే కూడా 80% ఛాన్సెస్ ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాము. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, మీకు జెన్యూన్ అనిపిస్తే ఒక 10 మందికి షేర్ చేసినట్లయితే మనం చేసే ఎఫోర్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇంకా ఆ ఎఫోర్ట్ పెట్టాలని ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో దట్
Thank you so much for subscribing and watching. I will catch you up in another interesting and useful content. Till then, this is Granashankar signing off from this particular video. Stay safe, stay healthy.